టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భవితవ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలికి స్పష్టత ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇటీవల పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్ గాను విఫలమవుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ అటు బ్యాటర్ గాను ఇటు కెప్టెన్ గాను తడబడుతున్నాడు. హలో క్రికెట్ ఫ్యాన్స్, మీకు డైలీ క్రికెట్ అప్డేట్స్ ఇష్టమైతే మీ సపోర్ట్ ను చూపించడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ ను కోల్పోవడంతో పాటు సొంత గడ్డపై ఎన్నడూ లేని విధంగా టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ అవ్వడం, ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3తో చేజార్చుకోవడంతో రోహిత్ శర్మపై సర్వత్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. చివరి 8 టెస్టుల్లో టీమిండియాకు కావలసిన 3 విజయాలను రోహిత్ శర్మ అందించలేకపోయాడు. దాంతో భారత్ WTC ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. పేలో బ్యాటింగ్ తో ఆసీస్ తో చివరి టెస్ట్ కు రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకున్నాడు. తుది జట్టు నుంచి తప్పుకున్న టీమిండియా కెప్టెన్ గాను రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. పేలో బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. జట్టు నుంచి తప్పుకొని కుర్రాలకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలో ప్రదర్శనపై ఇటీవల BCCI సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరయ్యాడు. జట్టు పేలో ప్రదర్శనతో పాటు సిరీస్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడం వంటి విషయాలపై BCCI వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు అధికారికంగా బయటకైతే రాలేదు. కానీ అనేక ఊహాగానాలైతే తెరపైకి వచ్చాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని గౌతమ్ గంభీర్ BCCIకి సూచించినట్లు వార్తలైతే వచ్చాయి. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులను ఎక్కువ రోజులు అనుమతించకూడదని, యోయో టెస్టును మళ్లీ నిర్వహించాలని గంభీర్ BCCIని కోరినట్లు, అందుకు బోర్డు అంగీకరించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు రోహిత్ శర్మ ఫ్యూచర్ కెప్టెన్ ను సిద్ధం చేసుకోవాలని BCCIకి సూచించినట్లు సమాచారం. తన వల్లే జట్టుకు సమస్య ఏర్పడితే తక్షణమే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా రోహిత్ శర్మ బోర్డుకు తెలియజేసినట్లయితే ప్రచారం జరుగుతుంది. అలా కాకుండా మరో కెప్టెన్ ని సిద్ధం చేసే వరకు కూడా జట్టులో కొనసాగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లయితే తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం సీనియర్ ఆటగాళ్లు భవితవ్యంపై క్లారిటీ రానుంది. ఈ టోర్నీ మెరుగ్గా రాణిస్తే సీనియర్ ఆటగాళ్లు జట్టులో కొనసాగుతారు. అలా కాకుండా పేలో ప్రదర్శన కనబరిస్తే మాత్రం BCCI కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది.